హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏంటి ప్రభుత్వ హోమియో వైద్యశాల అని చూపిస్తున్నారు మేడం అనుకుంటున్నారా ఇది మన ఎంట్రన్స్ అన్నమాట ఈ హాస్పిటల్లోకి మనం ఎంట్రన్స్ అవుతున్నాము సో ఇదంతా చూసారా ఎలా ఉందో ఆహా బర్డ్స్ అండి నేను చక్కగా డాన్స్ చేస్తున్నాయి బర్డ్స్ సో ఇక్కడ మనం ఇలా ఈ ప్రభుత్వ హోమియో వైద్యశాలకి ఎంటర్ అయ్యాము ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే నేను చెప్తాను మీకు ఎందుకు వచ్చాము అనేది చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ లోపలికి వెళ్తున్నాము ఇది చిన్న హాస్పిటల్ అన్నమాట ప్రభుత్వ యునాని వైద్యశాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సో ఉప్పల్ కలాను ఆరోగ్య ఆయుష్ ఆరోగ్య మందిర్ సో ఒక కేస్ ఇచ్చారన్నమాట సో కేస్ తీసుకొని నేను ఓపెన్ చేయబోతున్నాను మొత్తానికి రిజిస్ట్రేషన్ తీసుకున్నాను ఇక్కడ మనకి నరేష్ యోగా ఇన్స్ట్రక్టరు జి ప్రసన్నలక్ష్మి యోగా ఇన్స్ట్రక్టర్ అని రాశారు ఇక్కడ నేను ఆల్రెడీ మండే ఒక్కసారి రిపోర్ట్ చేసి వెళ్ళాను ఇప్పుడు వచ్చేసి 22 కదా 22కి సిగ్నేచర్ చేస్తున్నాను అన్నమాట ఓకే అండ్ ఇప్పుడు మొత్తానికి ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే ఆయుష్ ఆయుర్వేద యోగా డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యోగా ఇన్స్ట్రక్టర్ జాబ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అనమాట సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే నాకు మెడికల్ ఆఫీసర్స్ పేషెంట్స్ని ఇస్తారు పేషెంట్స్ ఇచ్చినప్పుడు మనము వాళ్ళను మెంటుసే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చూసేసి వాళ్ళకి యోగా చేయించడం అనమాట నా వర్క్ ఇక్కడ సో కాబట్టి రోజు నేను ఇక్కడికి వచ్చి మేడం వాళ్ళు మెడికల్ ఆఫీసర్ వాళ్ళు నాకు పేషెంట్స్ని అలొకేట్ చేస్తే వాళ్ళకి రోజు వచ్చి యోగా నేర్పించాలన్నమాట కాబట్టి మనము యోగా ఇన్స్ట్రక్టర్ కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఇలా వర్క్ చేస్తామన్నమాట మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు యోగా ఇన్స్ట్రక్టర్గా ఎలా వచ్చారు మీరు అసలు ఏం చదువుకున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో మనం ఏంటంటే మనం ఏ ఫీల్డ్ అయినా సరే మనము ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ ప్రైవేట్ అయినా సరే మనం జాయిన్ అవ్వగానే ఎవరు వేలు ఇవ్వరు లక్షలు ఇవ్వరు కానీ మెట్టు ఎక్కుతేనే మనము 10 మెట్లు ఎక్కుతేనే మనకి లైఫ్ అనేది తెలుస్తుంది మనం ఎక్కగానే 8వ మెట్టు ఎక్కలేం కదా సో ఏదైనా ఫస్ట్ నుంచి 8 వరకు ఎక్కాలి కాబట్టి మనం ఏంటంటే దీంట్లో తెలియని ఫీల్డ్కి వచ్చేసి అప్పుడు MBA మార్కెటింగ్ చేసేదాన్ని ఆఫ్టర్ దట్ బాబు పుట్టగానే ఇక్కడికి వచ్చి మీన్ టు సే ఒక 1000 రూపీస్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఇలా ఇక్కడ వరకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వరకు వచ్చామన్నమాట సో ఇది మనము ప్రయత్నం చేసినందుకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది సో మనం ఒక యోగా ఇన్స్ట్రక్టర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాబ్ రావడం అంటే నాకు చాలా ప్రీతికరం సో ఇది జాబ్తో పాటు మనం కొంతమంది శాలరీ అడుగుతుంటారు ఇక్కడ నేను శాలరీ ఎక్కడ చూడలేదు నేను నా యోగా ఫీల్డ్లో కూడా డబ్బులు వచ్చినా డబ్బులు రాకపోయినా నేను కెరియర్ని నమ్ముకొని కెరియర్ని బిలీవ్ చేశాను కాబట్టి సో అదే ఫీల్డ్లో దెర్ ఇస్ ఎ లాస్ అండ్ ప్రాఫిట్ ఎనీథింగ్ మనం డూ ఆర్ డై ఉండాలి మైండ్లో కాబట్టి అక్కడ నుంచి మనం ఇక్కడికి రాగలిగాము ఆఫ్టర్ 3 years ఆఫ్టర్ 4 years మనము మంచి పొజిషన్లోనే ఉంటామని నా 6th సెన్స్ చెప్తుంది ఖచ్చితంగా అది జరుగుతుంది అంటే ఐ బిలీవ్ చాలా బిలీవ్ చేస్తాను యోగా ఆయుర్వేదంని నాకు డబ్బులు వచ్చినా హ్యాపీ డబ్బులు రాకపోయినా హ్యాపీ క్లాస్ చెప్తేనే నాకు హ్యాపీ డబ్బులు రాకపోయినా పర్వాలేదు డబ్బులు వచ్చినా పర్వాలేదు కానీ నేను క్లాస్ వెళ్ళి అక్కడ పేషెంట్స్తో మాట్లాడి నేను ఇంటికి వస్తేనే నాకు ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది.
అది అన్నమాట. ఇక్కడ మీకు ఎంత శాలరీ అని అడుగుతారు. నేను శాలరీ గురించి అస్సలు చూడలేదు. సో మనకు ఇక్కడ ఒక లైఫ్ ఉంటుంది, మనకు ఒక కెరీర్ ఉంటుంది, మనకు ఒక గ్రోన్ ఉంటుంది లైఫ్ అనేసి నేను ఇక్కడ వరకు వచ్చాను అనమాట. సో ఖచ్చితంగా కెరీర్ ఉంటేనే దాంతోపాటు మనము ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాం, అవునా కదా? సో ఒకప్పుడు 1000 రూపీస్ మనం స్టార్ట్ చేసిన కెరియర్ ఇప్పుడు మంచిగా ఉన్నాం. ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత కూడా మనం గవర్నమెంట్ సెక్టార్లో మంచిగా ఉంటామని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. సో ఐ బిలీవ్ లార్డ్ శివ, ఐ బిలీవ్ మై వర్క్ అండ్ ఐ బిలీవ్ మై హార్డ్ వర్క్. సో ఇవి 3 అనేది నాకు ఖచ్చితంగా నా లైఫ్లో. మనం ఏంటి హార్డ్ వర్క్ చేయకుండా ఏమీ చేయకుండా భగవంతుడా నాకు హెల్ప్ చేయండి చేయడు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ వర్క్. నీ వర్క్ని నువ్వు రెస్పెక్ట్ చేయి. అది ఎంత చిన్న వర్క్ అయినా సరే నీకు అలకేట్ చేసిన వర్క్ని నువ్వు కరెక్ట్గా చేయి, అంతే చాలు. ఆ వర్క్ని నువ్వు కరెక్ట్గా చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడనేది నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను అనమాట. కాబట్టి మనము చిన్న జాబా పెద్ద జాబా అని చూడకూడదు. ఒక యోగా ఇన్స్ట్రక్టర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్టర్, యోగా ఇన్స్ట్రక్టర్ అంటే నా దృష్టిలో గాడ్ గిఫ్ట్. అదేవిధంగా మనం ఏంటంటే దీంట్లో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్లో ఉంటాం కాబట్టి నా లైఫ్ ఇక్కడ వరకు వచ్చింది. కాబట్టి మనం ఏది పీజీ చేయగానే మెసేజ్ చేయగానే జాబ్స్ అయితే రావు, దానికి టైం పడుతుంది. అదేవిధంగా ఇది ఉండాలి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో దాంతోపాటు మన ప్రయత్నం కూడా ఆపకూడదు అని నా పర్సనల్ ఇంటెన్షన్. ఓకే, ఇది నా ఈరోజు వీడియో అనమాట. బాయ్, నమస్తే.